హాయ్ అండి. అందరికీ నమస్తే. మీకు మన వీడియోస్ నచ్చినట్లయితే ఒక లైక్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మీరిచ్చే లైక్ మాకు ఎంతో మోటివేషన్గా ఉంటుంది. ధన్యవాదాలు. స్టోరీలోకి వెళ్ళిపోదాం. ఎక్కడ స్కిప్ చేయొద్దండి. స్టోరీ చాలా బాగుంటుందండి. స్కిప్ చేస్తే స్టోరీ అర్థం కాదు. ఉదయం అవుతుంది. కలెక్టర్ తన ఆఫీస్లో కూర్చుని ఉంది. ఇంతలో ఒక మహిళ అక్కడికి వచ్చింది. ఆమె చేతులు వణుకుతున్నాయి. నడవడానికి సరిగ్గా రావటం లేదు. బహుశా 70 సంవత్సరాలు ఉంటాయి. చూపు సరిగ్గా లేదు. ఆమె తనతో పాటు ఒక లెటర్ని తీసుకువచ్చింది. కలెక్టర్ రూమ్లోకి ఆ మహిళ వచ్చి తను తెచ్చిన ఆ లెటర్ని కలెక్టర్ దగ్గరికి ఇచ్చి పంపించింది. ఆ కలెక్టర్ ఆ వృద్ధ మహిళను చూసి నమస్కారం పెట్టి చైర్లో కూర్చొని చెప్పి లెటర్ని తెరిచి చూసింది. అంతే, ఆ లెటర్ చూసి ఆమె కళ్ళల్లో నీళ్లు తిరిగాయి. కలెక్టర్ ఎందుకు ఏడుస్తుందో అని అక్కడున్న ఆఫీసర్స్కి ఎవ్వరికీ అర్థం కాలేదు. ఆ లెటర్ని చదివిన వెంటనే ఆ కలెక్టర్ తన సీట్లో నుండి పైకి లేచి ఉంది. అది చూసి అక్కడే కూర్చున్న ఆఫీసర్స్ అందరూ కూడా పైకి లేచారు. కలెక్టర్ ఉన్నట్టుండి ఎందుకు అలా ప్రవర్తిస్తుందో వాళ్ళకి అర్థం కాక ఒకరి ముఖాలు ఒకరు చూసుకుని ఉన్నారు. ఆ కలెక్టర్ తన సీట్లో నుండి పైకి లేచి వెంటనే ఆ వృద్ధ మహిళ దగ్గరకు వచ్చింది. అది చూసి ఆ మహిళ కంగారు పడుతూ పైకి లేచింది. కలెక్టర్ కోప్పడుతుందేమో అని భయంతో వణికిపోతుంది ఆ మహిళ. ఎవరు ఊహించని విధంగా ఆ కలెక్టర్ ఒక్కసారిగా వచ్చి ఆ వృద్ధ మహిళను తన హృదయానికి హత్తుకుంది. నానమ్మ అంటూ పిలిచింది. హఠాత్ పరిణామానికి అక్కడున్న ఆఫీసర్స్ అందరూ షాక్ అయ్యారు. ఏమిటి ఈవిడ కలెక్టర్ గారి నానమ్మ అని. కలెక్టర్ నానమ్మ ఇంత దీన స్థితిలో, ఈ పరిస్థితిలో ఇక్కడికి రావటం ఏమిటి? కలెక్టర్కి తను నానమ్మ అయితే కలెక్టర్ చూసిన వెంటనే తన నానమ్మని ఎందుకు చూడలేదు అని ఎవ్వరికీ అర్థం కాలేక అయోమయంగా చూస్తూ ఉన్నారు. అక్కడే ఉన్న ఒక ఆఫీసర్ అడిగారు, మేడం, ఈవిడ మీ నానమ్మ గారా అని. అవును, ఈమె నాకు దేవుడిచ్చిన నానమ్మ అంటూ కలెక్టర్ అన్నది. ఆ మాటలు వాళ్ళకి అర్థం కాక అందరూ అదోలా చూస్తున్నారు. అప్పుడు కలెక్టర్ చెప్పింది, ఇతనెవరో కూడా నాకు తెలియదు, కానీ ఈ వేళ నుంచి నాకు నానమ్మ. ఒక్కసారి ఈ లెటర్ చూడండి. ఈ లెటర్లో ఏం రాసిందో అని ఆఫీసర్కి అందించింది ఆ కలెక్టర్. అందులో ఇలా ఉంది, ప్రియమైన కలెక్టర్ బేటా అన్న అక్షరాలతో లెటర్ ప్రారంభమైంది. ఆ లెటర్ చివర ఎండింగ్ ఇట్లు, ఎప్పుడూ నీ యోగ క్షేమాలను కోరే మీ నానమ్మ అనే అక్షరాలతో ముగించింది. ఇంతకీ ఆ మహిళ ఆ లెటర్ని అంతటి ఆప్యాయమైన పలకరింపుకి ఆ కలెక్టర్ ఎంతో ముగ్ధురాలు అయ్యింది. ఆ లెటర్ సారాంశం ఏంటి అంటే, నా ప్రియమైన కలెక్టర్ బేటా, మీ నానమ్మ నీకు తెలియచేయున్నది ఏమనగా, నా పేరు కుసుమ్, నా వయసు 77 సంవత్సరాలు. మా వారు గత 10 సంవత్సరాల క్రితం మరణించారు. ఆయన పైన 5 ఎకరాల పొలం ఉండేది. నా భర్త మరణాంతరం ఆ పొలం నా కొడుకు తన పేరు చేయించుకున్నాడు. ఉన్న ఇల్లు కూడా తన పేరు చేయించుకున్నాడు. ఇప్పుడు ఈ వృద్ధాప్యంలో నా కొడుకు కోడలు నాకు సరిగ్గా భోజనం కూడా పెట్టడం లేదు. ఎన్నో సూటిపోటి మాటలు అంటూ ఉన్నారు. ఇక వాటిని నేను భరించలేను. దయచేసి మీరు నా కొడుకు పేరు పైన ఉన్న ఆ 5 ఎకరాల పొలంలో నా పేరు పైన రాసి నన్ను బ్రతికేంత వరకు చెయ్యండి. అది నేను మా వారు ఎంతో కష్టపడి కూడబెట్టి సంపాదించిన పొలం. నా కొడుకు బంగారు భవిష్యత్తు కోసం ఉపయోగపడుతుందని కొన్నాము దాన్ని. కానీ ఈ వయసులో నా కొడుకు కోడలు నన్ను విపరీతంగా మానసిక బాధకు గురి చేస్తున్నారు. అలాంటి వాళ్ళ కోసమా నేను మా వారు ఇంత కష్టపడి ఆ పొలాన్ని కొన్నాము అనిపిస్తుంది. అందుకే ఆ పొలం నా పేరు పైన చెయ్యండి. దాంతో నాకు భోజనానికి, మందులకి సరిపడా డబ్బులు ప్రధానమంత్రి కిసాన్ యోజన కింద డబ్బులు వస్తాయి. ఆ పొలంకి దాంతో నేను 2 పూటలా భోజనం చేస్తాను. నా మరణం తర్వాత 5 ఎకరాల పొలం నా కొడుక్కి కాకుండా నాలాగా బాధపడే వృద్ధులకు ఉపయోగపడేలా ఏదైనా వృద్ధాశ్రమానికి రాసి ఇవ్వాలనుకుంటున్నాను. అందుకే దయచేసి ఈ పొలాన్ని నా పేరు పైన చేయించండి. ఇట్లు నీ ప్రియమైన నానమ్మ అని ఆ లెటర్ సారాంశం. ఆ కలెక్టర్ ఆశ్చర్యంతో ఆవిడను అడిగింది, మీరు ఇంత క్లారిటీగా ఈ ఉత్తరాన్ని ఇంత బాగా హ్యాండ్ రైటింగ్తో రాశారు. ఈ లెటర్ మీరే రాశారా, మరి ఎవరితోనైనా రాయించారా అని అడిగింది. లేదు, నేను 5వ తరగతి వరకు చదువుకున్నాను బేటా. ఆ చదువుతోనే ఈ ఉత్తరాన్ని రాశాను. అందులో ఏవైనా తప్పులు ఉంటే నన్ను క్షమించి బేటా అన్నది. లేదు నానమ్మ, నువ్వు ఎంతో బాగా ఈ లెటర్ని ఈ వయసులో కూడా ఆ కాలంలో చదివిన 5వ తరగతి చదువుతూనే
ఇంత బాగా లెటర్ని ఎటువంటి తప్పులు లేకుండా ఇంత అందంగా రాశావు. పైగా ఇంత ఆప్యాయంగా ఇంతకంటే గొప్పగా ఏ ఉత్తరం ఉండదు అన్నది ఆ కలెక్టర్. సంతోషంతో అంత ఆప్యాయమైన లెటర్ని రాయటంతో ఆ కలెక్టర్ భావోద్వేగానికి గురయ్యింది. కలెక్టర్ ఆ మహిళను గుండెలకు హత్తుకుంది. నానమ్మ అని పిలిచింది. తిన్నావా నానమ్మ అని అడిగింది. తిన్నాను బేట అని ఆ వృద్ధురాలు పలికింది. మధ్యాహ్నం అయ్యింది. ఇది లంచ్ టైం అవుతుంది. కాసేపట్లో మాతో పాటు భోజనం చేస్తే మాకు సంతోషంగా ఉంటుంది అని ఆ కలెక్టర్ తను తెచ్చుకున్న లంచ్ బాక్స్ని కూడా ఆ మహిళతో షేర్ చేసుకుంది. నానమ్మ, నీ కొడుక్కి సరైన బుద్ధి వచ్చేలా తప్పకుండా చేస్తాను. నీ పొలం నీ పేరు పైన వెంటనే ట్రాన్స్ఫర్ అయ్యేలా చూస్తాను అని కలెక్టర్ ఆ ప్రాంతానికి చెందిన ఆఫీసర్కి ఫోన్ చేసి, ఇప్పుడు కాసేపట్లో కారులో ఒక మహిళ మీ ఆఫీస్ దగ్గరికి పంపిస్తున్నాను. తన సమస్యను పరిశీలించి వెంటనే పరిష్కరించండి అని ఫోన్లో మాట్లాడింది. నానమ్మ, ఇక నీ ప్రాబ్లం సాల్వ్ అవుతుంది అని ఆ కలెక్టర్ చెప్పడంతో ఆ మహిళ ఎంతో సంతోషించింది. కలెక్టర్ని ఎంతో ప్రేమగా తన నుదురుపై ముద్దు పెట్టింది. ఆ కలెక్టర్ ఎంతో సంతోషించింది. ఇది ఉత్తరప్రదేశ్లో నిజంగా జరిగిన కథ. ఈ కాలంలో కూడా నిజంగా ఇటువంటి ఆఫీసర్స్ ఉండడం ఎంతో ఆశ్చర్యాన్ని కలిగిస్తుంది కాదంటారా? ఈ స్టోరీ కనుక మీకు నచ్చినట్లయితే ఒక లైక్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మాకు సపోర్ట్గా ఉండండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్. రేపటి మరో మంచి స్టోరీలో మళ్ళీ కలుద్దాం.